ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాని మించిన ప్యాకేజీ ఇచ్చామని చెప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలో ఉన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారికి రాజకీయ అవగాహన రాహిత్యం బాగా బలంగా ఉంది. వారు పదే పదే మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అది గిరిజనులు, గిరిజనేతల మధ్యలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద జరిగినటువంటి ఘర్షణ అనేది అందరికీ తెలుసు. అన్ని పేపర్ చదువుకునే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళే తెలుసు. కానీ షర్మిల గారికి తెలియదు. ఎందుకంటే వారికి కేంద్రం నుంచి ఎవరు రాసిచ్చి, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వారు చదువుకుంది ఏది రాసిచ్చారో అది చెప్పడం తప్ప ఇంకో తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా మీద మీ దగ్గర సమగ్రమైనటువంటి లెక్క ఉంటే భారతీయ జనతా పార్టీ నుంచి మేము సవాల్ విసురుతున్నాం. దీని మీద చర్చా వేదిక మీరు సిద్ధం కండి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హోదాకి మించినటువంటి ప్యాకేజ్ ఇచ్చామనే దానికి మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి సమాచారం ఉంది. విద్యా సంస్థల పరంగా కానీ, ఆర్థికమైనటువంటి నిధులు కానీ, లేకపోతే రాష్ట్ర వెనుకబడతారని ఇచ్చిన నిధులు కానీ, లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రాయోజితమైనటువంటి నిధులు కానీ, గ్రాంట్లు కానీ ప్రతిదీ కూడా సమగ్రమైనటువంటి అంశాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పడానికి ఉన్నాం. ఈ అభూతకల్పమైనటువంటి అబద్ధపు మాయ పదార్థమైనటువంటి ఆ హోదా అనేటువంటి మాటను ప్రజల మధ్య ఇసరడానికి ఇంత ముందు కాదు 2-3 ఎన్నికల్లో ప్రయత్నాలు చేశారు. చేతులు కాలేవాళ్ళకి కూడా వాడుకున్నారు. 4 పార్టీలు కలిపి ప్రత్యేక హోదా కోసం వెళ్తారు. ప్రజలు ఒక పార్టీనే గెలిపిస్తారు, 4 పార్టీని గెలిపించలేరు కదా. అంటే మిగతా 3 పార్టీలు చెప్పినటువంటి హోదా అబద్ధమనే విషయమే కదా. ఎవరైతే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారో పోలవరాన్ని జీవనాడి చేసి జాతీయ హోదా ఇచ్చినటువంటి విధానం నాటి ఎన్డీఏ కూటమి, నేటి ఎన్డీఏ కూటమి సాధించే ప్రక్రియలో ఉందో, ఈ మధ్యలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి గత పార్టీ యొక్క పాలన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు చెల్లు చీటి చెప్తేనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు హోదాకు మించినటువంటి ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి నడిచింది. హోదా అనేటువంటి అబద్ధాన్ని నమ్మొద్దని, ఆ యొక్క అబద్ధాన్ని సృష్టించడం కోసం చేసేటువంటి పార్టీల యొక్క ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరనేది వాస్తవమైన విషయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద పార్టీగా బీజేపీ ఉన్నారు. మోడీ సర్కార్ ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్యాకేజీలు ఇచ్చారు? ఎలాంటి సహాయం ఉంటుంది ఇంకా రాష్ట్రానికి అభివృద్ధిలో? ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో ఆనాడు కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 16,000 కోట్లు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రకటించినటువంటి వైనం ఈనాటికి కూడా దాన్ని మించి చేస్తున్నటువంటి పద్ధతి. నిన్నగాక మొన్న 15,000 కోట్లు ఇచ్చినటువంటి అమరావతి యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ కానీ, దాని తర్వాత హట్కో నుంచి ఇచ్చినటువంటి 16,000 కోట్లు కానీ, అదేవిధంగా మన యొక్క ఆ అమరావతిలో సెక్రటరియట్ భవనం లోపల ఇంటీరియర్ కోసం చేసినటువంటి 17,000 కోట్లు కానీ, ఆ యొక్క కేంద్రం సంబంధించి 4,700 కోట్లు కానీ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అమరావతి ఇచ్చినటువంటి హెరిటేజ్ సిటీ కానీ, అమరావతి పెట్టినటువంటి స్మార్ట్ సిటీ కానీ, ప్రతి ఒక్క అంశం కూడా దాని కనెక్టివిటీ ఉన్నటువంటి అమరావతికి విమానాశ్రయం కానీ, ఈ రోజున అమరావతికి విమానాశ్రయం మధ్యలో ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్లో ఇచ్చినటువంటి వాటర్ జలాంతర ప్రయాణం సంబంధించినటువంటి అంశం కానీ, కృష్ణానదికి సంబంధించినటువంటి దాని మీద 3 బ్రిడ్జిలు వచ్చినటువంటి విధానం కానీ, ఈ ప్రాంతాన్ని అతి కొద్ది కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతంగా మనం చూడబోతున్నాం. కేంద్రం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సహాయం అనుకోండి, లేకపోతే బాధ్యత అనుకోండి, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని ఉన్నతమైన స్థితిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క వారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియకి సిద్ధంగా ఉంది. సార్, విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు, రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుంది, రాష్ట్ర ప్రజలు మోసం చేస్తుంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. అలా చెప్పి చెప్తారు దానికి సంబంధించి చూస్తే? అలా చెప్పి ఓడరేవులు కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ పార్లమెంట్లో అలా చెప్పి తెలంగాణ నేనే ఇప్పించానని చెప్పి తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నం చేసి 2 సార్లు పిల్లి మొగ్గలేసి అక్కడ టీఆర్ఎస్ని బతికించి టీఆర్ఎస్ యొక్క ట్రాప్లో పడి కాంగ్రెస్ పార్టీ అక్కడ కొట్టుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీకి జిందాబాద్ చెప్పాల్సిన వాళ్ళ కాత జోహార్ చెప్పి ఆంధ్రప్రదేశ్లో తల్లి కాంగ్రెస్ని చంపి పిల్ల కాంగ్రెస్ని లేపేటువంటి ప్రక్రియ చేసి పిల్ల కాంగ్రెస్ చెప్పినటువంటి మాటలు నమ్మి పిల్ల కాంగ్రెస్ ఓటేసి అసలు కాంగ్రెస్ అంటే భయపడే పరిస్థితికి వచ్చినటువంటి ఆంధ్ర ప్రజలకి నాయకత్వం ఎవరు వచ్చారో మనం చూసాం కదా. ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, అభిమానం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల మీద ఒక నాయకులు వచ్చారా, లేకపోతే వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం, తగాదా కోసం, లేకపోతే వాళ్ళ యొక్క బంధాలని రోడ్డు మీద వేసుకొని మాట్లాడటం కోసం వచ్చారనేది ఆంధ్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, రాజకీయాలు కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క ప్రాంతాలు విరాజిల్లాలని, భాగస్వాములు కావాలని, దేశంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధిలో భాగం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు తప్ప స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాలను విడదీసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాల మీద నిప్పులు కూసి గతంలో మనం చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్న పోట్లాడుకున్నటువంటి వైనం. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో వైద్యం కోసం వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చేసినటువంటి నాటి ప్రాంతీయవాద రాజకీయ పార్టీ యొక్క పాలన చూసాం.
అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటని అక్కడ తీసుకెళ్ళి అమ్ముకుంటానికి ప్రయత్నం చేస్తే సరిహద్దుల్లోనే తిప్పికొట్టినటువంటి నాటి భయంకరమైనటువంటి రాక్షస పాలన కూడా చూసాం. కానీ ఈ రోజున అక్కడున్న తెలుగువాడే, ఇక్కడున్న తెలుగువాడే, అక్కడ పరిపాలించే వాళ్ళు ఇక్కడ పరిపాలించే సమన్వయంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నడుస్తూ ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వెళ్దాం అన్నటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ విడిపోయి కలిసి ఉండటం మేలు అనుకున్నటువంటి మానినాదానికి, విడిపోయి రాజ్యాధికారాన్ని సాధించాలని కాంగ్రెస్ నినాదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాల గురించి బహుశా ఇప్పుడు వచ్చినటువంటి నాయకత్వానికి తెలియదు కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి మాట్లాడతారు. ప్రజలు ఆ ట్రాప్లో పడేటువంటి పరిస్థితులు లేదనేది వాస్తవమైన విషయం. సార్, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంది? ఏడాది కాలం చూస్తే ఇప్పటికీ మోడీ గారు ఇది మూడోసారి ప్రధానిగా చేపట్టడం. దేశంలో అద్భుతమైనటువంటి పరిస్థితి. 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చి 4వ స్థానంలో నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం దేశాన్ని G20 దేశాల మధ్యలో ఎక్కడో మూలమూల కూర్చున్నటువంటి భారతదేశాన్ని G20 దేశాలకి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ప్రపంచం ముందు భారతదేశం యొక్క కీర్తి బావుట. నిన్నగాక మొన్న మనం చూసాం 21వ తారీఖున యోగా డేని ప్రపంచం మొత్తం దాదాపు 175 దేశాలు జరిపించినటువంటి వైనం. రక్షణ రంగంలో మనం సాధించినటువంటి విజయం 34 రెట్లు పెరిగినటువంటి మన యొక్క ఎగుమతి యొక్క విలువైనటువంటి మన యొక్క రక్షణ వ్యవస్థ దాదాపు సంపాదించినటువంటి 23,642 కోట్ల రూపాయల యొక్క వ్యాపారం ఏదైతే మనం ఉపయోగించినటువంటి బ్రహ్మోస్ కానీ, క్షిపణి కానీ, ఆకాష్ కానీ, తేజస్ కానీ, ప్రచండ కానీ, బ్రహ్మాండమైనటువంటి INS విక్రాంత్ యొక్క యుద్ధ నౌకలు కానీ ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ఆలోచన సరళి కనబడినటువంటి సామగ్రి ఏదైతే ఉందో దానికోసం ప్రపంచం మొత్తం కూడా జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క తరహా పాలనలోనే చెల్లుబాటు అవుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీలో అవుతుంది. ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరిగింది అనేది వాస్తవమైన విషయం. సార్, బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడే కార్యకర్తలుగా నాయకులు కాకుండా వలస వచ్చే నాయకులు ఇక్కడ రాజకీయంగా ప్రాధాన్యత ఎక్కువ, పదవులు వస్తాయి అనేది ఒక ప్రచారం. నిజంగా వాస్తవం అంటారా? భారతీయ జనతా పార్టీ గంగా నది లాంటిది. ఎటువంటి వారు వచ్చినా ఇందులో ఒకసారి స్నానం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క లక్షణాలు, భారతీయ జనతా పార్టీ సంస్కృతి, ధర్మ ఆలోచనలు వాళ్ళు పుణికిపుచ్చుకునేటువంటి పరిస్థితి అవుతుంది తప్ప మా దగ్గర అనేటువంటి అనేక మంది వస్తూ ఉంటారు. వారు భారతీయ జనతా పార్టీతో మిళితం అవుతారు. నాయకత్వాన్ని వాళ్ళు కూడా సిద్ధాంతానికి అనుకూలంగా తయారవుతారనేది నమ్మకమైన పరిస్థితి. గతంలో జరిగినటువంటి స్థితి కూడా ఎంత పెద్దలైనా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, నాయకత్వం ముందు వాళ్ళు కలిసి నడిచి వెళ్తారనేటువంటి నమ్మకం వాళ్ళకి ఉంది, మాకు ఉంది. ఇబ్బంది లేదు. అంటే ఈ ఏడాది కాలం చూసుకుంటే నామినేట్ పదవుల్లో కూడా చూస్తే సీనియర్ల కన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంది పార్టీలు అంటారు. నిజంగా ప్రభావం ఉందా? సరే, ఆ లిస్టులో చూసుకుంటే షేక్ బాజీ గారు కూడా ఉన్నారు. ఎంతకాలం నుంచి ఉన్నారు పార్టీలో కూడా ఎలాంటి నామినేట్ పదవి లేదు. సరైన జూనియర్గా వచ్చినటువంటి వారు ఈ రోజున నామినేట్ పోస్టులో ఉన్నారు పార్టీలో. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన అవకాశాలు అందరికీ వస్తాయి. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత సీనియర్ నాయకులు వీర్రాజు గారికి ఎమ్మెల్సీ రావటం కానివ్వండి, అదేవిధంగా ఎన్నికల యుద్ధంలో నిజ కార్యకర్తలైనటువంటి పార్టీలతో పుట్టి పెరిగినటువంటి శ్రీనివాసవర్మ గారు లాంటి వారికి ఎన్నికల్లో గెలిపించటం, వారిని ఎంపీగా చేయటం, వారిని కేంద్ర మంత్రిగా చేయటం భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెల్లేటువంటి అంశం. ఇది మిగతా పార్టీలో రావాలంటే అంత తేలిక వచ్చేటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా పార్టీ యొక్క సైద్ధాంతికంగా పార్టీని పుణికిపుచ్చుకున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని ఆంధ్ర రాష్ట్రంలో నుంచి గెలిపించుకోవటం, వారికి మంత్రివర్యులు బాధ్యత ఇవ్వటం, రాష్ట్ర ప్రజల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా వారు ఉండటం ఈ ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళికి ఒక అద్దం పట్టేటువంటి తీరు. అదేవిధంగా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇచ్చి భారతీయ జనతా పార్టీ తన్ను గౌరవించుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రక్రియ అన్నీ జరిగితే అనేక మంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు. మచిలీపట్నం నుంచి మట్టా ప్రసాద్ గారు కానివ్వండి, లేకపోతే పార్టీలో పనిచేసినటువంటి గతంలో అనేక మంది కానివ్వండి, 350 మంది ఇవాళ నీటి సంఘాల యొక్క అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క స్థానంలో వాళ్ళు కూడా నియామకం చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత వచ్చినప్పుడు అనేక మంది ఇంకా కూడా బాధ్యతలో ఉంటారు. అందులో కూడా షేక్ బాజీ అనే నేను కూడా ఖచ్చితంగా కేంద్రం గుర్తించినప్పుడు నాకు అంటూ పని ఇచ్చినప్పుడు ఆ పని నేను చేసుకెళ్లేటువంటి విధానాన్ని వాళ్ళు ఇస్తారు, నేను చేసుకెళ్తాను. ఇబ్బంది ఏం లేదు. ప్రజల కోసం, దేశం కోసం, సనాతన ఆలోచన సరళిలో బీజేపీని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టి దేశాన్ని కాపాడటం కోసం నిర్మించేటువంటి ఒక కార్యకర్త సైనికులు ఉన్నటువంటి సమూహమైనటువంటి భారతీయ జనతా పార్టీ నిత్యం సైద్ధాంతికమైనటువంటి భావనతో ఉంటుంది తప్ప, స్వార్థరహితమైనటువంటి ఆలోచనతో ఉంటుంది తప్ప, నాకేం దక్కింది అనేటువంటి ఆలోచన ఏ కార్యకర్త చేయడానికి సిద్ధపడు. సమయం వచ్చినప్పుడు ఎవరి తలుపు ఎలా తట్టాలో కేంద్రంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుందనేది వాస్తవమైన విషయం.